అందరికీ నమస్తే అండి. నా పేరు కర్ష రత్నకుమారి. సిపిఐ ఎన్ఎఫ్ఐడబ్ల్యూ మహిళా సమైక్య ఆర్గనైజ్ సెక్రటరీని. మన కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు, మన బిగ్ టీవీ వారికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మన కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు కూనంనేని సాంబశివరావు గారికి ఓటేసి గెలిపించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కొన్ని చెప్పదలుచుకున్నాను. ఏంటంటే మరి ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి ఇవి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. అవి సేవించిన పిల్లలు 10వ తరగతి పిల్లలు కూడా స్కూళ్ళ ముందు సిగరెట్లలో పెట్టి అమ్మడం, స్కూళ్ళ ముందు డబ్బా కొట్టు లాంటివి పెట్టి అమ్మడం, కాలేజీల ముందు స్కూళ్ళ ముందు ఆ సిగరెట్లు అమ్మడం వలన పిల్లలు చాలామంది చెడిపోతున్నారు. కాబట్టి దయచేసి మన కొత్తగూడెం పోలీస్ డిపార్ట్మెంట్ వారు దాని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ఒకటి విన్నవించుకుంటున్నాము. మీరు పెట్టిన పథకాలలో మా దళితులకు ఏది కూడా మీరు ప్రవేశపెట్టలేదు. పోయిన ప్రభుత్వం కూడా దళితులను చాలా వరకు మోసం చేశారు. అసలైన నిరుపేద దళితులకు ఏది కూడా అందలేదు. దళిత బంధు స్కీమ్లో కూడా వాళ్ళకు ఇష్టమైన వాళ్ళకి వాళ్ళ అనుచరులకే ఇచ్చుకున్నారు తప్ప అసలైన నిరుపేదలకు కూడా అందలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని మేము కోరుకునేది ఒకటే, దళితుల మీద దృష్టి పెట్టి మీరు దళితులకు ఏదో ఒక స్కీమ్, దళిత బంధు కాకపోయినా ఇంకేదైనా స్కీమ్ పెట్టి వారిని ఆదుకోవాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాము. బిగ్ టీవీ వారికి కొత్త ఛానల్ వచ్చి కొద్ది రోజులైనా కూడా ఎన్నో విషయాలు వెలికి తీసి బయట పెట్టిన బిగ్ టీవీ ఛానల్ వారికి కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.